ఢిల్లీలో ఇథనాల్తో కూడిన పెట్రోల్ E20 అంశం మరోసారి రాజకీయ వేదిక మీదకు వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీ నివాసానికి 2,30,000కు పైగా సంతకాలతో కూడిన పిటిషన్తో వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ట్రంప్ ఒత్తిడి మేరకే ఇథనాల్ విధానం అమలవుతోందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. అయితే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాత్రం ఫారెక్స్ ఆధార్ లెక్కలతో ఇథనాల్ విధానాన్ని సమర్థిస్తూ వస్తున్నారు. ఈ రెండు వాదనల మధ్య వాస్తవమేంటో విశ్లేషిద్దాం. నిన్న నీట్ పరీక్ష నిర్వహణను ప్రక్షాళించాలనే డిమాండ్తో కాక్రోచ్ ఉద్యమం జరగ్గా ఇప్పుడు E20 వినియోగాన్ని అడ్డుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త డిమాండ్తో ముందుకు వస్తోంది. దీనిపై ప్రధానికి నేరుగా 2 లక్షలకు పైగా ప్రజల సంతకాలతో కూడిన ఓ పిటిషన్ ఇవ్వాలని ఆప్ నేతలు ప్రయత్నించారు. అయితే వారి ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో ఆప్ నేతలు రోడ్డు మీదనే బైఠాయించి ఆందోళనకు దిగారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఏఈపీ నేత జాస్మిన్ షాతో కలిసి దాదాపు 100 మంది కార్యకర్తలతో ప్రధాని నివాసం వైపు మార్చ్గా ముందుకు సాగారు. అయితే ఫిరోజ్ షా రోడ్డు వద్దే ఢిల్లీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కేజ్రీవాల్ ఇతర నేతలు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. E20 పెట్రోల్ వల్ల ఇబ్బంది పడుతున్న కోట్లాది వాహనదారుల ఆందోళనలను ప్రభుత్వం వినాలని కేజ్రీవాల్ అంతకుముందు మీడియాతో అన్నారు. దేశవ్యాప్తంగా 2,33,238 మంది సంతకాలు చేసిన పిటిషన్ను వ్యక్తిగతంగా ప్రధానికి అందించాలని తాము ప్రయత్నించామని కేజ్రీవాల్ అన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రధానంగా 3 డిమాండ్లు ముందుకు తెస్తున్నారు. దేశంలోని పెట్రోల్ బంకుల్లో స్వచ్ఛమైన పెట్రోల్ E20 రెండింటిలో కూడా ఏది కావాలో దాన్నే ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలని, అలాగే E20 ధరను సాధారణ పెట్రోల్ కంటే తగ్గించాలని కేజ్రీవాల్ సూచిస్తున్నారు. మరోవైపు పెట్రోల్ ధర కూడా లీటర్కు 84 రూపాయల కంటే తక్కువగా ఉండాలని ఆయన అంటున్నారు. E20 వల్ల వాహన మైలేజ్ తగ్గడం, ఇంజిన్ పనితీరుపై ప్రభావం వంటి ఫిర్యాదులు వస్తున్నాయని కేజ్రీవాల్ వాదిస్తున్నారు. అంతేకాక ఇథనాల్ ధరను చౌకగా దాదాపు 70 రూపాయలకి సేకరిస్తున్న వినియోగదారులకు మాత్రం ఆ మేరకు ప్రయోజనం బదిలీ కావడం లేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి మేరకే కేంద్రం ఇథనాల్ మిశ్రమాన్ని ప్రోత్సహిస్తోందని, అమెరికా నుంచి ఇథనాల్ కొనుగోలు చేయాలన్న డిమాండ్కు భారత్ తలొగ్గిందని కేజ్రీవాల్ ఆరోపించారు. దీని హెడెన్ ఎజెండా ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. దీనికోసం తాము దేశవ్యాప్తంగా భారీ ఉద్యమం చేపడతామని, ప్రజలంతా రోడ్ల మీదకు రావాలని ఆయన అంటున్నారు. E20 వినియోగానికి వ్యతిరేకంగా ఇప్పటికే పంజాబ్లో తీర్మానం పాస్ చేశామని, అలాగే తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న గోవా, గుజరాత్, కశ్మీర్ వంటి రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్యేల చేత తీర్మానాలు ప్రవేశపెడతామని అంటున్నారు. तो अगर जनता को E20 से निस्तारा चाहिए, E20 से छुटकारा चाहिए, तो जनता को सड़कों पे उतरना पड़ेगा और बहुत बड़े स्केल पे उतरना पड़ेगा. आंदोलन जारी रहेगा. अगला कब और कैसे होगा ये हम सोच विचार करके अगली कौन सी एक्टिविटी होगी हम आप सब लोगों को बताएंगे. తాను చేస్తున్న ఆరోపణలకు కేజ్రీవాల్ ఎలాంటి అధికారిక డాక్యుమెంట్ కానీ లేదా ఒప్పంద పత్రాలు కానీ చూపడం లేదని గమనించాలి. నిజానికి భారత ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం 2003లోనే ప్రారంభమైంది. 2014 నుంచి దశలవారీగా విస్తరిస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావడానికంటే ఎన్నో ఏళ్ల ముందు నుంచే కొనసాగుతున్న దేశీయ విధానం. కాబట్టి ట్రంప్ ఒత్తిడి మేరకే ఇథనాల్ విధానం మొదలైంది అనే మాట వాస్తవం కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరోవైపు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్లో పలుమార్లు ఇథనాల్ బ్లెండింగ్ ప్రయోజనాలను గణాంకాలతో సహా వివరించారు. ఇటీవల పార్లమెంట్లో ఆయన ఇచ్చిన అధికారిక సమాధానం ప్రకారం ఇథనాల్ బ్లెండింగ్ వల్ల సుమారు 1.98 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయింది. 317 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు దిగుమతికి ప్రత్యామ్నాయంగా ఇథనాల్ వాడారు. రైతులకు అదనంగా 1.66 లక్షల కోట్ల ఆదాయం లభించింది. 2013-14లో 1.53% ఉన్న ఇథనాల్ బ్లెండింగ్ శాతం 2025-26 నాటికి సుమారు 20% చేరింది. మరోవైపు పశ్చిమాసియా సంక్షోభ సమయంలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు 70-80% పెరిగినా దేశీయంగా పెట్రోల్ ధర కేవలం 7-8% మాత్రమే పెరిగిందని, దీనికి చవకైన ఇథనాల్ సేకరణ దోహదపడిందని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది.
ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ వినియోగంతో ఉన్న ప్రయోజనాలు, పర్యావరణ ప్రయోజనాల గురించి లెక్కలు సహా చెబుతుంటే ఆప్ లాంటి పార్టీలు జనాల్ని రోడ్ల మీదికి రావాలని పిలుపునిస్తుండడం మరో ఉద్యమాన్ని రగిలించి కేంద్రం మీద పైచేయి సాధించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయనే అభిప్రాయాలకు తావిస్తోంది. మరి కేజ్రీవాల్ ఇచ్చిన పిలుపు ఏ స్థాయిలో అమలవుతుంది? కేజ్రీవాల్ అనుమానాలను కేంద్రం ఏ విధంగా నివృత్తి చేస్తుందనేది వేచి చూడాలి.